హైదరాబాద్ లో ఉంటున్న చాలా మందికి హైదరాబాద్ గురించి సరిగా తెలియదు. అసలు హైదరాబాద్ ఎలా వెలిసింది మరియు చార్మినార్ పుట్టుకకు సజీవ సాక్ష్యం ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆ కాలంలో భాగ్యనగరాన్ని ఏలిన ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు యువరాజ్ కులీ తన సంస్థానంలోని అద్భుతమైన సౌందర్య రాశి నర్తకి భాగమతిని ప్రేమించాడు. ప్రేమకు కానుకగా తన పరిపాలిస్తున్న నగరానికి ఆమె పేరునే పెట్టారు. చరిత్రలో ఇదొక విజయవంతమైన కథ. అయితే భాగమతి పేరుని కులీ కుతుబ్ షా హైదర్ గా మార్చేశారు. రెహమత్ నగర్ లో ఉన్న పురాతన సమాధి భాగమతిదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు నిర్ధారించారు. ఇబ్రాహీం కుతుబ్ షాది కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏప్రిల్ 4న 1566లో జన్మించాడు. యుక్త వయసులో గుర్రపు స్వారీ చేస్తూ మూసీ నది ప్రవాహాన్ని దాటి ఆ వైపున్నటువంటి చెంచలం గ్రామంలోని భాగ్యవతిని కలుసుకుని ప్రేమాయణం సాగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ రోజుల్లో వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ మహమ్మద్ కులీ మూసీ నదిలో ఈదుతూ ప్రేయసి భాగవతిని కలుసుకోవడాన్ని తెలుసుకున్న తండ్రి అప్పట్లో సుమారు ₹1,00,000తో 1578వ సంవత్సరంలో పూలే నర్వా పేరుతో ఒక వంతెనను నిర్మించారు. ఇప్పుడు దాన్ని పురాణా పూల్ అంటున్నారు. ఆ వంతెన పూర్తిగా నిర్మించడానికి సుమారు 2.5 ఏళ్ల పాటు ఆ వంతెన నిర్మాణాలు జరిగాయి. పురాణా పూల్ వంతెన నిర్మించే కాలానికి మహమ్మద్ కులీ వయసు 12 సంవత్సరాలు. ఆ వయసులోనే ఆయన ప్రేమలో పడినట్లు, భాగ్యమతి అనే యువతితో ప్రేమాయణం కొనసాగించినట్లు చెబుతున్న కథనాలను ఆధునిక చరిత్రకారులు కొట్టేస్తున్నారు. ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలోనే గోల్కొండలో సామర్థ్యం సుమారు 70,000కు పైగా పెరిగిందని, ఆ విధంగా జనాభా పెరగడంతో అక్కడ మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కలరా వంటి రోగాలు వ్యాపించడంతో కొత్త నగరాన్ని శ్రీకారం చుట్టాలనే ప్రతిపాదన వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇబ్రాహీం కుతుబ్ షా నగర విస్తరణ పనుల్లో భాగంగా 1578వ సంవత్సరంలో మూసీ నదిపై వంతెనను నిర్మించారని అంటున్నారు. 1580వ సంవత్సరంలో ఇబ్రాహీం కుతుబ్ షా మరణించిన తర్వాత మహమ్మద్ కులీ అధికారాన్ని చేపట్టారు. గోల్కొండ కోట జనసముద్రంగా మారడంతో మూసీ నది దక్షిణ భాగంలో కొత్త నగరానికి రూపకల్పన చేసి 1591వ సంవత్సరంలో చార్మినార్ కి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత 1594లో బాద్షా అషూర్ ఖానాను నిర్మించారు. నగరంలోని 3 చోట్ల హైదర్ నగర్ పేరుతో రాజమందిరాలను కూడా నిర్మించారు. ఈ మందిరాలు ఆనవాళ్లు లేకపోయినా చరిత్రలో హైదర్ మహల్ నిర్మాణాలు ఉండేవని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. షియా సాంప్రదాయాన్ని ఆచరించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మాణంలో పంజా నదిశీలను ఏర్పాటు చేయించారు. కులీ కుతుబ్ షా సొంతంగా పర్షియన్ భాషలో రాసుకున్న పద్యంలో తన 37 మంది ప్రేయసిల పేర్లను గుర్తు చేశారు. ఇందులో అసలు భాగ్యమతి పేరే లేకపోవడం ఆశ్చర్యకరం. చూశారు కదా భాగ్యనగరం ఏ విధంగా వెలిసిందో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.